₹1,00,00,000 పెట్టుబడి పెట్టే కంపెనీ రాయితీ ధరపై ఇచ్చిన భూమికి ఒక్కసారే ₹1,000,00,000 కూడా కట్టలేదా? దీనిపై కూడా తమకు మినహాయింపులు కావాలని ప్రభుత్వాన్ని కంపెనీ కోరటం, దీనికి మీరు అడిగితే మేము కాదంటామా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఓకే అంటం చూసి అధికారులు కూడా అవాక్కవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాన్య మధ్యతరగతి ప్రజల విషయంలో ఎలా ఉంటారో చెప్పడం కష్టం, కానీ పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్ల విషయంలో మాత్రం వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెట్టడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారనే చెప్పొచ్చు. రాష్ట్ర సంపదను, రాష్ట్ర వనరులను ఉదారంగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించి వాళ్లతో విజనున్న నాయకుడిగా నిత్యం పొగిడించుకోవటం అంటే చంద్రబాబుకు చాలా ఇష్టం. ఆయనకు ఇది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు కూడా. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చూసి అధికారులు కూడా అవాక్కవుతున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కంపెనీ అలాంటిది. మరి ArcelorMittal సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. మరో కంపెనీ నిప్పన్ స్టీల్ విషయంలో కూడా సేమ్ టు సేమ్. ఈ కంపెనీ సంపద కూడా దగ్గర లక్షల కోట్ల రూపాయలపైనే ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. ఈ రెండు కంపెనీలు కలిపి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో దగ్గర లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో 2 దశల్లో 1,70,00,000 టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడము, ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగిపోయింది. ArcelorMittal నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో ఐటీ రేట్లతో అంటే ఎకరా 51.35 లక్షల రూపాయలతోటి మొత్తం 2,080 ఎకరాలు కేటాయించింది. అంతేకాదు ఈ కంపెనీకి 15 సంవత్సరాలు SGST మినహాయింపుతో పాటు పలు రాయితీలు ఇచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సంస్థకు రాష్ట్రంలో యూనిట్ పెట్టినందుకు భారీ ప్యాకేజే ఇచ్చారు. ఈ యూనిట్ వలన రాష్ట్రానికి వచ్చే లాభం సంగతేమో కానీ కంపెనీకి కలిగే ప్రయోజనమే చాలా ఎక్కువనే వ్యాఖ్యలు అధికార వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఇవి చాలా అన్నట్లు భూమి ధర కూడా తాము ఒకేసారి చెల్లించలేము, విడతలో చెల్లిస్తామంటూ కంపెనీ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వానికి లేఖ రాసింది. మొదటి విడతగా కంపెనీ ఈ భూమి కోసం 450 కోట్ల రూపాయలు చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి తమను అనుమతించాలంటూ ప్రభుత్వానికి లేఖ రాయగా ఇటీవలే సర్కార్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 450 కోట్ల పోను మిగిలిన మొత్తాన్ని 3 విడతల్లో కంపెనీ చెల్లించబోతుంది. ఈ మొత్తం చెల్లింపు సమయంలో 9% వార్షిక వడ్డీ వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 3 విడతల్లో మిగిలిన మొత్తాన్ని కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించనుంది. దీంతో పాటు భూమి అలాట్మెంట్ లెటర్లో ఉన్న నష్టపరిహారం క్లాజ్ నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరగా దీనికి కూడా సర్కార్ ఓకే చెప్పింది. మరోవైపు ArcelorMittal స్టీల్ కంపెనీలు ఈ భూమిని అనుబంధ సంస్థలకు బదలాయిస్తే దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాకపోతే అనుబంధ సంస్థల ప్రధాన కంపెనీలు వాటా 51% పైన ఉండాలనే నిబంధన పెట్టారు. జూన్ 19న చంద్రబాబు అధ్యక్షతన జరిగిన SIPB సమావేశంలో కంపెనీ రిక్వెస్ట్లన్నిటికీ ఓకే చేస్తూ తాజాగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఇవన్నీ చూసే అధికారులు పారిశ్రామికవేత్తలకు బాబు బంగారం అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TCTV.